తన ఆత్రం గంగారం మా దత్తన్పల్లి కుమ్రంభీం జిల్లా తిరియని మండలం తన ఢిల్లీతగా మా గుసడి బృందంనగా గిన్నిస్ వరల్డ్ రికార్డు గిన్నిస్ మా గుసడి డ్యాన్స్ అనగా రికార్డు వాతరు రికార్డు కీతరు తాను నేను సన్మాన మాత వెళ్ళవేళ ధన్యవాదాలు గరసవాడ. ఓకే, నేను 26 జనవరి 2025 సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఢిల్లీ దాకా గిన్నిస్ రికార్డు మా కులం టీమునికి వాయువలత తాను ఉద్దేశించుకును నేను జిల్లా కలెక్టర్ అని PYTDA మేడం అని అడిషనల్ కలెక్టర్ సందీర్ జిల్లా అధికారులు కానీ కుల సంఘ నాయకులకు రాయ్ సెంటర్ నాయకులకు సందీర్ నేటి సన్మానం కిద్దరు గురు ప్రత్యేకించి ధన్యవాదాలు. సందీర్కును జైషవ నేను కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్ ಹೀಗೆ ಮೊಮ್ಮಟು ದಂತನಪಲ್ಲಿ ನಾರು ಆತ್ರಂ ಗಂಗಾರಾಮು ಗುಸ್ಸಾಡಿ ಮಾವ ಬದೈತೆ ಮಂತ ಡ್ಯಾನ್ಸ್ನಾಗ ಆಲ್ ಇಂಡಿಯಾ ಲೆವೆಲ್ ఢిల్లీ ತಗ మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఇక భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది మహనమైన ట్రైనింగ్ ఆసి జనవరి 26 గణతంత్ర దినోత్సవంగా ఇది గుసాడి డ్యాన్స్కి ఆత్రం గంగారం బృందం బదైతే టీం అంతా ಹೀಗೆ ಮೊಮ್ಮಟು ಕಲೆಕ್ಟರ್ ಆಫೀಸ್ನಾಗ ವಾತು ತನ್ನ ಕುಮ್ರಂ ಪಾಂಡು ಮಾವರು ಕುಮ್ರಂ ಸೂರುನೂರು ತಂಗಮರಿ ಆನೆ ತನ್ನ ಆತ್ರಂ ತಿರುಪತಿ ತನಗಿರೆ ಕೊಲಂ సంస్కృతి ఛానల్ మంతా నేటికి ఆత్రం భీమరావు కులం సంఘం రాష్ట్ర నాయకులు శ్రీరామ్ అర్జు జాతీయ నాయకులు మళ్ళా కుమ్ర ఈశ్వరిబాయి మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా సంఘం సభ్యులు కలెక్టర్ PO మేడం DD దీన్ని సమితికి వాసి ఇంకే సన్మాన కార్యక్రమం అంతా ఆయన తొడసం కైలాస్ టీచర్ గిరే గోల్డ్ భాష అంటే కొలం భాష కూడా కృషి టీచర్ గోటు తన ఆత్రం భీమరావు సాబ్ కులం సంఘం రాష్ట్ర నాయకులు మొదలు రాష్ట్ర అధ్యక్షులకి మొత్తం ఆసిఫాబాద్ నేడు సన్మాన కార్యక్రమం అంతా ఆత్రం జల్పత్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కులం సంఘం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటు ఉండేబోర్మంతి సరే దేశ నేడు హೀಗೆ సన్మాన కార్యక్రమం అంతా మావూరు జిల్లా మేడి కుర్సంగా మోతిరాం శ్రీరామ్ సూరు ఈయన మావూరు సమాజ పెద్దలకు వాద్యర్ తర్వాత కార్యక్రమం మనంతా కలెక్టర్ PO DD పేరు నమోదైనందున ఇటువంటి వారికి సన్మాన సభ ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి మన PO గారికి వారికి ప్రత్యేకంగా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఇంతకుముందే సార్ వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసి ఇది ఎప్పుడో పెట్టాలనుకుంటున్నారు మేడం గారు సార్, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఒక దేనికి వెనక కాదు అని తెలియజేయడానికి మనం ఒక గిన్నీస్ బుక్లోనే మనం ఈరోజు నమోదైనందుకు అది మన యొక్క జాతి గర్వంగా మనందరం ఫీల్ అవుతూ మనం ఒక్కసారి అభినందనలు అందరికీ వారికి తప్పకుండా తెలియజేయాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈరోజు మీరందరూ కూడా ఢిల్లీలో మన గంగారాం గారు ఇంత వేడుకల్లో వాళ్ళకు 5,000
మందికి అక్కడ పెరట్లో శిక్షణ ఇచ్చి మన 2800 మంది గిరిజనులకి ఒక శిక్షణ ఇచ్చి ఈ విధంగా మన గుసడి బృందము అసలు మన ఖ్యాతి దేశమంతా మీరందరూ కూడా చాలా అభినందనీయులు. అలాగే దీన్ని మనం ఈ రోజుకి అర్థంగా అంటే మనము గౌరవ పద్మశ్రీ కనకరాజు గారిని గుర్తుంచుకోవాల్సిన जयति जय जय मम भारतं मम भारतं भारतं जयति जय जय जयति जय जयति जय जय जयति जय जय जयति जय ओ तेरी जय जय तेरी जय मम भारतम तेरी जय मम भारतम तेरी जय मम भारतम వేదిక మీద ఉన్న ఈశ్వర్ భాయ్ గారికి, శ్రీరామ్ రాజు సార్ గారికి, మంగళ విశావరావు గారికి, రైసెంటర్ నాయకులకు మరియు మా పీవీటీజీ కుల పెద్దలందరికీ పేరు పేరున రామ్ రామ్. అంటే పీవీటీజీ అంటే ఇందులో కొలమైండ్ తోటిస్ ఉంటారు. అందులో అందరికంటే బ్యాక్లాగ్ అనేది మా కులం వాళ్ళు. అంటే వాస్తవానికి ఇక్కడ మారుమూల గ్రామమైన కనీసం వెళ్ళడానికి సరిగా దారి ఉండదు, సిగ్నల్స్ రావడానికి కనీసం నెట్వర్క్ ఉండదు. అంత మారుమూల గ్రామమైన అక్కడి నుంచి చిన్నగా ఆన్లైన్లో మనకు హైదరాబాద్ నుంచి మీకు జై భారత్ అనే హోటల్ ఉంది. మీకు ఖచ్చితంగా మీ బృందం చాలా బాగుంది కాబట్టి మీరు ఇందులో అప్లై చేస్తే ఇంకా మీకు 26 జనవరి ఢిల్లీలో మీకు అవకాశం దొరుకుతుంది. అంటే అందులో మేము ఆన్లైన్ చేయడం ద్వారా తక్షణమే వారు మా బృందాన్ని ఢిల్లీకి రమ్మని సంగీత నాటక అకాడమీ వాళ్ళు పిలుపునివ్వడంతో మేము వెళ్ళడం జరిగింది. అక్కడ అంటే డిసెంబర్ 27 అక్కడ చేరుకొని అందులో 25 డేస్ సౌత్ అండ్ నార్త్ కొరియోగ్రాఫర్స్తో అంటే ఎక్కడెక్కడ ఎన్ని కళాబృందాలు ఉన్నాయో అందరినీ వేరు వేరు తీసేసి సౌత్ ఒకటి నార్త్ ఒకటి
ఫస్ట్ 15 డేస్ ట్రైనింగ్ చేసి దాని తర్వాత సౌత్ నార్త్ కలిపి అందరికీ ఒకే వేదిక మీద ట్రైనింగ్ ఇప్పించి దాన్ని మరలా గిన్నీస్ అప్రూవల్ కోసం అంటే గిన్నీస్ అప్రూవల్ కోసం మేము పెడతారని అంటే మేము కూడా ఊహించలేదు. కానీ అందులో అందరూ టోటల్ 500 ఆర్టిస్టులో మన 2800 టోటల్ ట్రైబల్ ఆర్టిస్ట్ ఓవరాల్ ఇండియాలో పాల్గొనడం జరిగింది. అందులో 2800 ఆర్టిస్టులో టీవీటీజీ కొల్లాం దగ్గర నుంచి అంటే కుంభ్రమేం తిరియాని మండలం గంధల్పల్లి గ్రామం నుంచి ఒక 15 మంది మా కులం వాసులు వెళ్ళడం జరిగింది. అంటే ఇది మేమెంతో గర్వకారణంగా భావిస్తున్నాం. ఇంత పెద్ద గిన్నిస్ రికార్డ్ ఈరోజు వచ్చిందంటే ఆ రోజు పద్మశ్రీ తీసుకున్నటువంటి కనకరాజు గారు ఈరోజు ఉంటే గిట్ట అతను ఎంతో సంతోషపడేవారు. కానీ ఈరోజు ఆయన లేనందుకు మేము కూడా ఎంతో బాధపడుతున్నాం. దానికి ఇక మా కళాకారులు ఆ రోజు ఎక్కడైతే ఇక్కడికి రావడంతోనే మా కుల సంఘాల పెద్ద నాయకులు అందరూ కూడా మంచి వెల్కమ్ చెప్పడంతో మన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవడంతో ఇక చాలా సంతోషపడ్డాం సార్. దానికి మరటి రోజు మన మేడం గారు అందరూ మీకు ఒక సన్మాన సభ ఏర్పాటు చేస్తామంటే ఇక దానికి ముందుగానే చిన్న అనివార్య కారణాల వల్ల ఎలక్షన్ కూడా రావడంతో అనగా ఒక 2 months వరకు లేదా చేయడం కూడా ఆయన కూడా ఇప్పటికి వాళ్ళు సార్ సంతోషపడ్డాం సార్. అంటే ఇంకోటి మేము మీకు వినిపించేది ఒకటే సార్, ఇది మా పివిటీ శాఖలోనే అత్యంత కళలు ఉన్నాయి సార్. వీళ్ళకి ఖచ్చితంగా నెక్స్ట్ ఏదైతే పిఎం జన్మన్ ఉందో ఆ పిఎం జన్మన్ ద్వారా వాళ్ళ కళలకు కావాల్సినటువంటి నిధులు సపరేట్ కేటాయిస్తే ఇంకా మన రాష్ట్రంలోనే కాదు సార్ దేశంలో కూడా ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చే వీలున్నది. ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తూ ఈ చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. రామరామ్ సార్. पहाड़ी कुपरलिंगो देवतले काली कंकाली मैये औवले देवतले कोटि कोटि तल इद धरती के कोटि कोटि तल इद धरती के मावानी के वंदना घुमरम देखो मावानी के वंदना मावानी के वंदना घुमरम सुरु मावानी के वंदना कोटि कोटि तल इद धरती ते कोटि कोटि तल इद धरती ते के जावानी वंदना 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 मावानी के वंदना गुमरम सुरु मावानी के वंदना मावानी के वंदना गुमरम सुरु आदिलाबादे जिल्लत रो आदिलाबादे जिल्लत रो संतल गुणाना खिलते रहो संतल गुणाना खिलते रहो मावालासी निम्बे सूरो गीती तल गर्जना 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 आवानी के वंदना गुमरम सुरो मावानी के वंदना मावानी के वंदना वेणुमारामो मावानी के वंदना कोटि कोटि तल इद धरती ते कोटि कोटि तल इद धरती ते के जावानी वंदना 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 मावानी के वंदना गुमरम सुरु मावानी के वंदना పిఓ గారికి జేసీ గారికి అడిషనల్ కృష్ణ గారికి అట్లాగే మహిళా కమిషన్ మెంబర్ గారికి మన జాతీయ నాయకులు ఉషణ మహల్ గారికి జిల్లా
మేడి గారికి, ఆత్రం భీమరావు గారు పొలం సంఘం రాష్ట్ర నాయకులు ఈడీ గారికి అందరికీ నా యొక్క దేశం తెలుపుతూ, ఈ గుస్సాడి అనేది యాక్చువల్గా గురువు యొక్క అవతారం. నిరాకార్ అనే గురువు, ఆ గురువు అవతారమే ఈ గుస్సాడి. అంటే ఆ పదం ఎట్లయిపోయిందంటే గురువు గురువు రాను రాను గుస్సాడి అయిపోయింది. అయితే ఈ దండారిలో అక్కడి నుంచి దీపావళి వరకు 4 నెలలు చచ్చోయి కోలాటం అనేది ఆడడం జరుగుతుంది. అందులో మహిళలు పాటలు పాడతారు. గుమ్మెల, పర్ర, వెట్టె అనే వాయిద్యాలు ఉంటాయి. ఈ వాయిద్యాలు అనేటివి 2-3 రకాలు ఉంటాయి. అందులో మా యొక్క సాహిత్యం అంటే చరిత్ర, హిస్టరీ, దేవుళ్ళ పాటలు పాడుకుంటూ డే అంతా కష్టపడి పనిచేసిన తర్వాత సాయంత్రం వచ్చి భోజనం చేసిన తర్వాత డప్పులు వాయిస్తారు. డప్పులు వాయించిన తర్వాత ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. ఇదంటే ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు. అట్లాగే ఇది సింధు హరప్ప నాగరికత ఏదైతే ఉందో అక్కడ తవ్వకాల్లో కూడా ఈ సింబల్ అనేది కూడా గురువు ప్రస్తుతం ఏదైతే గుస్సాడి అంటున్నామో ఆ సింబల్ అనేది బయటపడ్డది. ఇందులో మాకు సపరేట్ కోడ్ వస్తే ఇప్పుడు ప్రభుత్వ పరంగా మాకు గుర్తింపు లేదు. కాబట్టి ఇప్పుడు దీపావళికి సెలవులు ఉంటాయి, దసరాకి సెలవులు ఉంటాయి. ఇప్పుడు మా పిల్లలు దసరా సెలవులో అంటే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు గుస్సాడికి క్లాసులు ఉంటాయి, ఇటేమో దండాలి జరుగుతుంది. అంటే వాళ్ళ మనసు ఎట్లుంటుందంటే ఇటు మేము ఆడుకోవడం దీనిపైన మనసు ఉంటుంది. అంటే మాకు కొన్ని వెసులుబాటు కల్పిస్తే ఇటు విద్య కూడా అభివృద్ధి అవుతుంది, తర్వాత మా కల్చర్ కూడా అభివృద్ధి అవుతుంది. ఇంతటితో నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. గంగన్పల్లి భీమయ్యకు గుస్సాడి బృందము గిన్నిస్ బుక్లో వచ్చి ప్రపంచ స్థాయికి పేరు గడించిన సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన మన గౌరవ కలెక్టర్ గారికి, పిఓఐటీడీ గారికి, అలాగే అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి, మరి డీడీ ట్రైబల్ వెల్ఫేర్ గారికి, మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరిబాయి గారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి, మన గిరిజన పెద్దలు చక్కటి దసరు, కుర్సన మోతీరావు, ఆత్రం భీమరావు, మంగళ కిషన్రావు, ఆత్రం లక్ష్మణ్, మరి అధికారులకు, మరి మన పీవీటీకి కులం నాయకులకు, తోటి నాయకులకు, మరి ఎన్నో అవార్డులు పొందిన, మన రాష్ట్రపతి నుంచి అవార్డులు పొందిన మరి మా మేము కుటుంబానికి, అలాగే మన్ కీ బాత్లో ప్రధానమంత్రి ప్రశంసించిన కైలాస్ తొడసం గారికి, రేల ఆనందరవి గారికి, అలాగే పర్వతారోహణ చేసిన కన్నిబాయి గారికి, మరి ఇప్పుడు రాష్ట్రపతి నుంచి అవార్డు పొందిన మన శేఖరావు గారికి, ఇట్లా పీవీటీజీలో చాలామంది చాలా పెద్దలు ప్రపంచ స్థాయిలో పేరు సంపాదించి మన ఆదివాసీ సమాజానికి పేరు తెచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే ఇవాళ గుస్సాడి అంటున్నాం, గుస్సాడి అనేది ఒక చాలా పెద్ద కళ. ఆత్మ ఏత్మ పరమాత్మ అంటే మనసుకు రావాలి, ఉత్సాహంగా ఉండాలి, మనము బయటి ప్రపంచానికి ఉండాలని అంటే ఇది ఒక యోధ అంటే ఒక అవతారం. శ్రీ మహదు యొక్క అవతారనే యౌధన్ గురు చేసి, యౌధన్ గురు తర్వాత పాండుకుప్పల్లిగా చేసి, అది మనం ఇప్పుడు గుస్సాడి రూపంలో ప్రతి ఒక్కరికి మనం ఇక్కడ ప్రదర్శించింది. ఎప్పుడైతే ఐఏఎస్ తుకారం వచ్చేటో దానికి బయట తీసుకురావడం అయింది. అంటే గుస్సాడిని బయట తీసుకురావాలంటే ఎంతో కష్టమైంది. వేరే వాళ్ళకేమో పసిపతి అంటారు. అయితే ఏదైతే సోరజంసం అగ్రవాదం అనేది మన యొక్క భంగిమలు, వాయిద్యాలు ఇవి ఎంతో ఘనమైనవి. నేను సక్సెస్ అయినా, ఎందుకంటే గల్లీసే ఢిల్లీ దాకా మన సంస్కృతి సాంప్రదాయం పోవాలని మేము పాటుపడి ఎంతో చేస్తే ఇవాళ మేము దాన్ని చూస్తున్నాం, వింటున్నాం. అయితే ఇది ముందు తరానికి పోవడానికి
ఇప్పుడు ఏదైతే మా కలెక్టర్ పిఓ ఇంకా గట్టి గౌరవం తీసుకొని మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలి. ఇట్లానే ప్రతిసారి ఈ కళని బయటికి తీసుకుపోవడానికి మంచి కార్యక్రమం చేపడతారని. ఏదైతే ఇప్పుడు సోరాటం సంఘటన బాజాగడ్ అనేది మీరందరూ ఒకసారి బాజాగడ్ ఇక్కడ గర్జిలోని దగ్గర బాజాగడ్ అనేది ఒక మారుమూల గుట్టలు ఉన్నాయి. ఒక బండని కొడితే మనకు ఈ ధ్వని వస్తుంది. సోరాటం సంఘ అంటే మనకి తూలు డప్పు ఇవన్నీ మనకు వీటికి ఒక ఏంటంటే మనం ఈ కళతోటి మనం ముందుకు పోవాలంటే కళతో ఉపాధి పొందాలంటే వాళ్ళైతే ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చింది కాబట్టి మన సంస్కృతిని కాపాడడానికి ఈ వేదికలో ఉన్న కలెక్టర్ పిఓ ఉన్నప్పుడే మంచి ఒక కళా పాఠశాలని ఎక్కడన్నా ఏర్పాటు చేసి ఈ కళని రక్షించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఏదైతే గుసాడి బృందానికి శుభాకాంక్షలు చెప్తూ ఇంకా ఎన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. జై సేవ. అందరు పెద్ద నాయకులకి జిల్లా మేరీ గారికి సిద్ధమర్జు గారికి ఈశ్వరి బాయి గారికి జేసీ గారికి అందరి ఆఫీసర్స్కి పెద్ద నాయకులకి ప్రజలకి వచ్చేసిన మీడియాకి పిల్లలకి రామ్. ఇప్పుడు గుస్తాడి డాన్స్ ముఖ్యంగా ఈ వరల్డ్ రికార్డ్ వచ్చింది, ఫైనల్ నుంచి పేరు వచ్చింది. ఇది మన అందరికీ ఆదివాసీకి ఇది చాలా సంతోషమైన విషయం. ఇంకా ఇది మీకు తెలుసు ఆల్రెడీ మన గోల్డ్ పెయింటింగ్కి కూడా ఆనరబుల్ ప్రెసిడెంట్ మేడం ద్వారా అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా సిద్ధమర్జు గారి ద్వారా చెప్పినట్టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ద్వారా మన్ కీ బాత్లో మన ఆదివాసీ టీచర్ పేరు వచ్చింది. సో ఈ అన్ని విషయాలు మన అందరికీ ఇది ప్రౌడ్ మూమెంట్స్ ఉన్నాయి. ఇది మన ఆదివాసీ కల్చర్కి సాంప్రదాయకి పైన నుంచి నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి పేరు వచ్చింది. ఈ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇది ఇప్పుడు ఈ టీచర్ గారు కూడా చెప్పారు ఆగ్రహం గంగారాం గారు కదా, దట్ మేడం నేను ఆన్లైన్ అప్లై చేశాను. సో అదే మీరు ఎలా యాక్టివ్గా ఉన్నారు, ఎలా పైన వెళ్ళిన కోసం ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో అందుకోసం ఇది అన్నీ వస్తుంది. సో నాకు చాలా సంతోషం దట్ ఇదేలాగా మీరు అవేర్నెస్ ఈ సంబంధి నుంచి కూడా మీకు అవేర్నెస్ ఉంది దట్ ఇదేలాగా ప్రోగ్రామ్స్ జరిగింది నేషనల్ లెవెల్లో. మన పార్టిసిపేషన్ కూడా కావాలి, మన కల్చర్ కూడా అక్కడి నుంచి పంపాలి. సో ఈ సెన్సిటివ్నెస్ ఉంటే చాలా మంచి. సో అదేలాగా వేరే అందరికీ కూడా నాకు అదే రిక్వెస్ట్ ఉంది, మీరు కూడా మీ సాంప్రదాయ సంబంధించి తప్పకుండా ఏదైనా కావాలి, బయట హైదరాబాద్ వెళ్ళడానికి, ఢిల్లీ వెళ్ళడానికి, ఎక్కడైనా వెళ్ళడానికి. ఇప్పుడు చాలామంది ఒడిశా వెళ్ళారు, కేరళ వెళ్ళారు, సిద్ధమర్జు గారు కూడా చాలా స్టేట్స్లో వెళ్తున్నారు. సో ఆ వెళ్తే మన సాంప్రదాయ బయట నుంచి వాళ్ళకి కూడా తెలుసుకుంది. సో తప్పకుండా ఇదేలాగా చెప్తే మనకి కూడా పేరు వస్తుంది, సాంప్రదాయానికి కూడా పేరు వస్తుంది, అండ్ ఇది మళ్ళీ ఇంకా సంవత్సరం మంచిగా వస్తుంది. సో అదే ఇప్పుడు అందరికీ అవార్డు వచ్చింది, అందరు వరల్డ్ రికార్డ్ వచ్చింది, ఆ మంచి వరల్డ్ రికార్డులో పాట ఉన్నారు, ఇది అందరికీ సంతోషం. ఇంకా ఇదేలాగా మీ సజెషన్స్ ప్రకారం మీ చెప్పినట్టు ఇంకా కళా సంబంధించి కృషి చేస్తున్నాం. నా నుంచి కూడా డిపార్ట్మెంట్ నుంచి కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఏదైనా అందులో పాసిబిలిటీ ఉంది అది కూడా చేస్తున్నాం తప్పకుండా. సో ఈ అందరికీ మరొకసారి అవసరం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సందీప్కి రామ్. సో మొట్టమొదటిగా ఇక్కడ ఇచ్చేసిన వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఇప్పుడు మీరు. సో వరల్డ్ రికార్డ్ హోల్డర్ గుస్సాడి అన్ని పార్టిసిపెంట్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా చాలా మంచి వార్త. నేను నాకు తెలిసినప్పటి నుంచి ఎప్పుడు చేద్దామని అనుకుంటున్నా. అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చింది, అప్పుడు జస్ట్ అన్ని పిలిచి మాట్లాడదాము, వాళ్ళకి చాలు అవుతుందాం అనుకుంటున్నాం నేను పిఓ గారు. బట్ అది టైం దొరకలే. ఈరోజు మంచి మనం మంచితో ఇది ఇంత ఘనంగా చేస్తున్నాము. ఎందుకంటే మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన భాష అంతా విలువ ఇచ్చి మనం అందరూ ఇంత దగ్గర పెట్టుకుంటున్నాము. ఇది చాలా చాలా గొప్పది, చాలా చాలా మంచి చేస్తున్నాము. సో ఈరోజు ఇక్కడ విచ్చేసిన నాతో పాటు పిఓ గారు, పిఓ ఐటీడీ గారు, జేసీ గారు, హోమ్ కమిషన్ మెంబర్ గారు, తర్వాత మన టీచర్స్, ఉపాధ్యాయులు,
పిల్లలు, ఇక్కడ వచ్చేసిన జిల్లా మేడి గారు, భీమరావు గారు, అర్జు మాస్టర్ గారు, తర్వాత మన ఈ కార్యక్రమానికి దగ్గర నుంచి ఇంత మంచిగా చేస్తున్న మన డివి ట్రావెల్ వెల్ఫేర్ గారికి, ఇక్కడ ఉన్న సంతోష్ గారికి, అందరికీ ఆల్ పార్టిసిపెంట్స్ అందరూ వాళ్ళ పీవీటీసీస్ కొలాం తోటి, తర్వాత పాత్రికా మిత్రులు, ప్రజలు, ఇక్కడ ఉన్న అందరి నాయకులకి నా హృదయపూర్వకంగా నమస్కారాలు. సో మొట్టమొదటిగా ఇప్పుడే పిఓ గారు చెప్పినట్టు ఈ కల్చర్కి ఎప్పుడు కూడా మేము కొంచెం ప్రోత్సాహం ఇస్తూ ఉండాలి. ఆ కల్చర్తోనే ఆ ఇన్స్ట్రుమెంట్ ఏమైనా ఉండొచ్చు. నేను మొట్టమొదటిగా ఇప్పుడే ఒకరు చెప్పారు కూడా వక్తలు, నేను కీకిరి ట్రై చేశాను. నాకు చాలా కష్టం అండి. సో అంటే నాకు గిటార్ చాలా ఇష్టం. సో గిటార్ ఇష్టం అని నేను కొంచెం కీకిరి ట్రై చేద్దాం అనుకున్నా. సో అది మనం ఇంకా తర్వాత నాకు టీచింగ్ నేర్పించలేరు, బట్ నేను డెఫినెట్లీ ఇంకా నేర్చుకుంటా. ఇంకా నేను ఎప్పుడెప్పుడు టైం వస్తే అప్పుడు ఒక కీకిరి కూడా నేను నా దగ్గర పెట్టుకోవాలి అనుకుంటున్నా. అంటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఒక విలువ వేరే ఉంటాయి. సో ఒక గిటార్ వస్తుందంటే అన్నీ రాదు. సో అది కూడా నేను ఆ రోజు ట్రై చేశాను. చాలా టఫ్ ఉండే. ఎవరు నా దగ్గర అక్కడ వాళ్ళు వచ్చారు, వాళ్ళు నేర్పించడానికి ట్రై చేశారు స్టార్టింగ్లో. ఇంకా కొన్ని క్లాస్ అయితే నేను కూడా డెఫినెట్ మీ ముందు కీకిరి కూడా వాదిసి చూపిస్తా. అది కూడా సో ఈరోజు ఇంకొకసారి వరల్డ్ రికార్డ్ హోల్డర్ గురించి మాట్లాడాలి. సో మనం అక్కడ వెళ్ళి 5,000 మంది అన్ని పార్టిసిపెంట్స్ అన్ని ప్రకారాల డాన్స్ ఫామ్స్, అంటే 53 డాన్స్ ఫామ్స్ ఉండే అని చెప్తున్నాను. దాంట్లో మనం కూడా ఉసాడి, దండాలి కూడా దాంట్లో ఒక భాగం. సో మనం ఆ వరల్డ్ రికార్డ్ హోల్డర్ది ఒక భాగం ఉన్నాం. మనం చాలా గర్వకారంగా ఉంది. ఇక్కడే మన కుమ్రంభీం ఆసిఫాబాద్ పేరు కూడా అక్కడ వరకు తీసుకువెళ్ళడానికి మీరే కృషి చేశారు. ఒక నెల కృషి చేసి, అంటే ఒక రోజు 2 రోజులు కాదు, ఒక నెల కృషి చేసి వాళ్ళు ఆ వరల్డ్ రికార్డ్ హోల్డర్లో భాగంగా ఉంది. ఇంత మంచి పేరు తీసుకోవడానికి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చాలా బాగా చేశారు. ఇదే రకంగా ముందు కూడా ఇంకా మంచిగా చేయాలి. మీ ప్రోత్సాహం కోసం ఎక్కడైనా మాకు కూడా ఆపర్చునిటీ ఉంటే డెఫినెట్లీ మేము కూడా మీకు చెప్తా ఉంటాం. మీరు ఇలాగ మీరే ఇప్పుడు కనుక్కొని అక్కడ ఉంది ఒకటి వరల్డ్ రికార్డ్ ఉంది కనుక్కొని మీరే పార్టిసిపేట్ చేస్తున్నారంటే చాలా చాలా మంచిది. మనకు చైతన్యం చాలా వచ్చింది. సో దీంట్లోనే భాగంగా ఇక్కడ ఒక వ్యక్తులు కూడా చెప్పారు దట్ టీఎం జన్మలో కూడా మేము చాలా బాగా చేస్తున్నాము. ఇంకా మీ అన్ని కోఆపరేషన్లో, మీ సమన్వయంతో, అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో, ప్రజల సమన్వయంతో డెఫినెట్లీ మేము అన్ని దాంట్లో ఫస్ట్ అన్ని ఇండికేటర్స్లో మనం ముందుకి ఉంటామని మీ అందరికీ చెప్తా ఉన్నాం. సో దీంట్లోనే భాగంగా మన పిఎం జన్మని ఏమైనా ఉండాలి, పీవీటీసీ సంబంధించిన ఇప్పుడు ఇల్లు వాళ్ళకి శాంక్షన్స్, తర్వాత వేరే వేరే మన మెడికల్ యూనిట్ శాంక్షన్స్, అదన్నీ కూడా చాలా బాగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను పిఓ గారు కూడా మీకు మాట్లాడుతున్నాం అండ్ డెఫినెట్లీ అక్కడక్కడే సాల్వ్ కూడా చేస్తున్నాం. సో ఇంత మంచి కోఆపరేషన్, ఇంత మంచి మీరు సాంప్రదాయ సంస్కృతి తీసుకెళ్తున్నారు, కొనసాగుతున్నారు. ఒక్కొక్క తరతరాలకి మేము ముందుకు ఇస్తున్నామంటే ఈరోజు పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు ఈ మన సాంప్రదాయం విలువ ఇస్తే ఎంత గొప్పది అని వాళ్ళు కూడా చూస్తున్నారని. నేను కూడా ఇప్పుడు గోండి భాషలు కూడా ఇప్పుడే చెప్పారు, మీరు భగవద్గీత రాశారు. ఆ రకంగా మన భాషల్ని అన్ని రకాల బుక్స్, అన్ని వాల్యుబుల్ మెటీరియల్స్ అన్నీ ఉంటే మాత్రం మనకి ఎప్పుడు కూడా మనం కల్చర్కి మనం సేవ్ చేసుకోగలం. సో ఈ రకంగా ఈరోజు చాలా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది, హర్షకరంగా ఉంది. సో మీరు అందరూ ఇక్కడ వచ్చేసి ఇక్కడే నాయకులను కూడా ఎప్పుడు కూడా ఏమైనా ఇష్యూ ఉంటే డెఫినెట్లీ నేను పిఓ గారు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటా. దాంట్లో ఇది ఆమోదం లేదు, ప్రాబ్లమ్స్ లేదు. సో ఇంకా అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఐ థింక్ నేను కొన్ని ఇష్యూస్ చెప్పారు, నాకు ముందు కూడా చెప్పారు. దాని గురించి కూడా మేము ఎప్పుడు కూడా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంటాం. అండ్ ఇంకా ఒకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా సాధించాలి. ఇంకా ఇప్పుడే స్టార్ట్. సో డెఫినెట్లీ వీ విల్ గో ఫర్దర్. అండ్ ఈ కుమ్రంభీం ఆసిఫాబాద్ పేరు అన్ని చోట్ల, అన్ని రంగాల్లో ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.